ఈరోజు శ్రావణ శుక్రవారం కావటం ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్కి పెద్ద ఎత్తున భక్తులు సందోహం వచ్చింది. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులంతా నమ్ముతారు. మనతో పాటు భక్తులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. డి ఫేమస్ జానీ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం, ఎట్లా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగిందండి. చాలా హ్యాపీగా కూడా ఉంది. ఈరోజు అంటే ఒక ఫ్రైడే రోజు ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారిని చాలా బాగా అలంకరణ చేశారు. అది చూస్తేనే ఒక వైబ్రేషన్ వస్తుంది నాకు. అమ్మవారు అంటే ఒక సెంటిమెంట్ నాకు. ఇంకా ఎప్పుడు చూసినా అంతే అదే వైబ్రేషన్ వస్తుంది నాకు. చాలా హ్యాపీగా ఉంది. శ్రావణ శుక్రవారం అంటే మహిళలకు ప్రత్యేకంగా చెప్తారు. మీరు ఎట్లాంటి పూజలు చేస్తారండి? నాకు ఎక్కువ పూజలు రావు. నేను అమ్మవారి దగ్గరికి రావాలి, కొబ్బరికాయ కొట్టాలి, మొక్కుకోవాలని. నేను అందుకే హైదరాబాద్ నుంచి అందరూ ఇంట్లో చేసుకుంటారు. బట్ నేను అమ్మ దగ్గర దీపం పెట్టాలి, అమ్మని దర్శనం చేసుకోవాలని ఇక్కడ దాకా వచ్చాను. అంటే ప్రతిసారి వస్తారు అమ్మవారి టెంపుల్కి, ఎప్పుడెప్పుడు వస్తారు? ప్రతిసారి వస్తాను. నేను మంత్లీకి 2 టైమ్స్ వస్తాను విజయవాడకి. అంటే నాకు ఎప్పుడేమో తెలీదు. అమ్మవారు పిలుచుకుంటే నేను వస్తూనే ఉంటే దర్శనం చేసుకుని వెళ్తూనే ఉంటాను. డి షోలో చేస్తా, ఇంకా ఏ షోలో చేస్తాను? అంటే డి ఆల్రెడీ విన్ అయ్యాను 18లో. కాకపోతే ఇప్పుడు D20 మళ్ళీ నడుస్తుంది. అందులో మళ్ళీ కంటెస్టెంట్గా చేస్తున్నాను నేను. ఇది డి ఫేమస్ జానీ చెప్తున్నారు. అమ్మవారి టెంపుల్కి ప్రతి నెల కూడా వస్తాను అని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లు కూడా ఆమె కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన ఆర్టీవీ ఇంద్రకీలాద్రి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.